ప్రైజ్ ది లార్డ్ అండి. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిదినము వీక్షిస్తూ మీరెంతగానో ఆత్మికంగా బలపరచబడుతున్నారని నమ్ముతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినం కూడా చక్కటి వాగ్దానం వినడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం ఏమిటో చదువుకుందామండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం 2వ భాగాన్ని చదువుకుందాం. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా ఉందురు. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి వాగ్దానం ప్రభు మనకిచ్చారు. నువ్వు భయపడొద్దు, నిన్ను ఎవరైతే బాధిస్తున్నారో వారందరూ దూరం అయిపోతారని ప్రభు చెబుతున్నారు. బిడ్డలారా, మరి ఈ రోజున అనేక రకాల భయాలతో మీరున్నారు కదా. మరి ఈ రోజున ప్రజలందరూ కూడా అనేక రకాల భయాలతో ఉన్నారు. కారణం ఏంటంటే ఆర్థిక పోరాటాలు, అనారోగ్య సమస్యలు, కష్టాలు, శోధనలు, బాధలు, వీటన్నిటి మధ్యలో మరి ఏదో ఒక రకమైన భయము ఎవరిని కదిలించినా ఏదో తెలియట్లేదండి, తెలియని భయం నన్ను ఆవరించింది అని చెప్తున్నారు. కారణం ఏంటంటే వచ్చే ఆర్థిక పోరాటాలను బట్టి ఈ అప్పులు తీరవేమోనని భయం, మరి ఈ రోగం పోదేనని భయం, నా బిడ్డలకి వివాహం కాదేమోనని భయం, చదువుకునే బిడ్డలైతే మరి నేను ఉన్నతమైన చదువులు ఇక నేను చదువుకోలేను, నా వల్ల కాదని భయం, చదువుకున్న బిడ్డలకు ఇక నాకు ఉద్యోగం రాదేమో అని భయం, అలాగే మరి అనేక రకాల భయాలతో ఇక వివాహమైన వారైతే నాకు ఇక పిల్లలు కలగరేమో అనే ఒక భయం, అనేక రకాల భయాలతో ప్రజలు ఈ రోజున అల్లాడిపోతున్నారు. కారణం ఏంటంటే శోధనలు, బాధలే, ఇవన్నీ ఇబ్బందులే. వీటన్నిటిని బట్టి భయపడిపోతున్నారు కదా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఏమన్నారంటే, నేను ఏ సమస్య భయపెడుతుంది, ఏ సమస్య నేను బాధ పెడుతుంది, దేవుడు అన్నారు నిన్ను బాధించే ఆ పరిస్థితులన్నీ దూరం అయిపోతాయి. ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో వారు నీకు దూరం అయిపోతారు. అది మనుషులే అయినా, రోగమే అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, అనారోగ్య సమస్య అయినా, ఇంకా ఏవైనా కానీ దేవుడు అంటున్నారు నిన్ను బాధించే ఏ ఒక్కరిని కూడా నేను ఉంచను, నువ్వు భయపడొద్దు, వారందరినీ కూడా నేను తొలగించేస్తానంటున్నాడు, వారిని దూరం చేసేస్తానని ప్రభు అంటున్నారు. దేవుని బిడ్డలారా, ఆఫీసులో ఉన్న కొలీగ్స్ని బట్టి భయపడుతున్నావా? వారు బాధించడాన్ని బట్టి భయపడుతున్నావా? ఒకవేళ వ్యాపారాల్లో నీకు ఉన్న పార్ట్నర్స్ ద్వారా వారికి వెళ్ళి ఇబ్బందులు ఎదుర్కొంటున్నావా? ఎక్కడ ఏ మనుషులైతే నేను బాధిస్తున్నారో దేవుడు అంటున్నారు వారందరినీ దూరం చేసేస్తాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎదుర్కోలేకపోతున్నావు కదా, వారిని ఎదిరించలేకపోతున్నావు కదా, వారిని నువ్వు జయించలేకపోతున్నావు కదా, వారిని ఏమీ చేయలేక వారు బాధిస్తుంటే కృంగిపోయి ఉన్నావు, నలిగిపోయి ఉన్నావు. నా వల్ల కావట్లేదయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదని భయపడిపోతూ, ఆ శత్రువులను చూసి భయపడిపోతూ, నేను బాధిస్తున్న వారిని చూస్తూ భయపడిపోతూ ఉన్నావు కదా, కృంగిపోయి. దేవుడు నీతో అన్నాడు, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు నా బిడ్డవి, నేను నీ పక్షాన ఉన్నాను, నీ పక్షాన నేను యుద్ధం చేస్తాను, నువ్వు భయపడొద్దు. ఎదుగో నిన్ను బాధించేవారు దూరం అయిపోతారు, ఇక కనపడనంత దూరానికి వెళ్ళిపోతారు. దేవునితో మాట్లాడుతున్నారు. అందుకే ఈరోజు ధైర్యంగా ఉంటావా? నేను బాధించే వారందరినీ దేవుడు దూరం చేస్తున్నందుకు సంతోషిస్తావా? యేసయ్యకి థ్యాంక్స్ చెప్పు. ఇంకా భయపడొద్దు, దేనికి భయపడొద్దు. ఎందుకంటే దేవుడే జోక్యం చేసుకుని నేను బాధించే వారిని తరిమేస్తున్నాడు దేవుడు. ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. యేసయ్య ఇంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు యేసయ్య నీకు థ్యాంక్స్ అని చెప్పు. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడు కాబట్టి ప్రార్థన చేసుకుందామా అందరూ? థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతులకు దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రియ తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చండి. ఇదిగో ప్రభువా నాయన, అయ్యా ఎంతమంది అయ్యా వారికున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి, వారిని వెంటాడుతున్న శత్రువులను బట్టి అయ్యా ఇదిగో బాధించబడుతున్నారు నాయన. ఇదిగో తండ్రి ప్రభా, వారికున్న రోగాలు, సమస్యలు, అప్పులను బట్టి ఒకవేళ బాధించబడుతున్నారేమో, ఒకవేళ వారు ఉద్యోగాలు చేస్తున్న దగ్గర కానీ, వ్యాపారాలు చేస్తున్న దగ్గర కానీ ప్రభా అయ్యా అనేక మంది మనుషులే శత్రువులుగా మరి బాధిస్తున్నారేమో అయ్యా. వారి వల్ల నా జీవితం ఏమైపోద్దో, నా బ్రతుకేమైద్దో, అలాగే వ్యాపారం ఏమైపోద్దో అని అనేక రకాల భయాలు ఆవరించున్నారేమో అయ్యా. అటువంటి నీ బిడ్డలందరినీ మీరు దర్శించారని కొందనాలు. వారిలో ఉన్న ప్రతి భయము యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. నీ బిడ్డలను బాధిస్తున్న ప్రతి విధమైన శత్రువులు దూరమైపోదురుగాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ప్రతి ఒక్కరిని ముట్టి తాకి స్వస్థపరచండి, వారి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి.
అద్భుత ఆశ్చర్యకార్యాలు మీరు జరిగించండి ప్రభా. అయ్యా నేను ఈ రోజు నుంచి ధైర్యంగా సంతోషంగా బిడ్డలు నడవడానికి మీరే సహాయం చేయమని ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.